అందరికీ నమస్కారం, సలాం అలైకుం అందరికీ. ఈరోజు సహారా మై ఛానల్. ఈరోజు మీకు గుత్తి వంకాయ చేసి చూపిస్తున్నాను. మా ఇంట్లో చేసుకునే విధానం ఇది. ఎట్లా చేస్తాను మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి, ఒక ఎర్రగడ్డ, 3 టమాటా తీసుకున్నాను, చింతపండు, ఏరుశనగ పప్పు వేయించి నేను పొట్టు తీసుకుని పెట్టుకున్నాను, కొబ్బరిలో లోంగా చక్కాలు ఉంది చూడండి కొంచెం, అది పచ్చెనపప్పు, మామూలుగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా గుత్తి వంకాయ కూర కోసం మసాలా చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఎర్రగడ్డలు, టమాటా కోసి దీంట్లో వేస్తున్నాను, ఎర్రశనగ పప్పు వేస్తున్నాను, మళ్ళీ కొబ్బరి వేస్తున్నాను. ఎంత మెత్తపడేంత వరకు గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదండి, మిక్సీ మెత్తగా పడుతుంది. ఇట్టా కావాలి, మసాలా మెత్తగా రావాలి. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో కారం వేస్తున్నాను, ధనియాల పౌడర్ వేస్తున్నాను, చూసారు కదండి ఎంత మళ్ళీ కలిపేసి గుత్తి వంకాయ కోసి దాంట్లో మసాలా పెట్టుకున్నామండి. చూసారు కదండి, ఇలా కోసుకొని దీంట్లో మసాలా వేసుకున్నాం. చూసాం కదా, ఇట్లా మసాలా పెట్టుకొని మేమైతే మా ఇంట్లో ఇట్లాగే చేసుకుంటామండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా కానీ, మా అత్తారింట్లో అయినా కానీ ఇట్లాగే చేసుకుంటాం. అయితే చాలా బాగుంటుంది కూర, మాత్రం సూపర్గా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకరోజు ట్రై చేయండి ఇట్లాగే. అన్నీ ఇలాగే చేసుకోవాలండి, ఇలాగే కోసి మసాలా మాత్రం ఇదే మసాలా వేయాలి. కొంతమంది ఈ నువ్వులు ఉంటుంది కదండి, నువ్వులు కూడా వేసుకుంటారు. నాకు ఇష్టం ఉండదు నువ్వులు వేసుకోవడానికి, అందుకోసం నేను ఎర్రగా ఈ కొబ్బరి, ఏరుశనగపప్పు వేస్తానండి ఎక్కువగా. చూసారు కదండి, ఇప్పుడు మసాలా వేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెడుతున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఆవాలు వేసుకున్నానండి, ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుంటున్నానండి, ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను, ఇప్పుడు వంకాయలు వేసుకున్నామండి. ఇప్పుడు నూనెలో మాత్రం ఇది మెత్తపడిపోవాలండి, ఆయిల్లో మాత్రం అప్పటిదాకా. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకున్నాం దీనిపైన. ఐదు నిమిషాలు మూత పెట్టేస్తున్నాం. చూసారు కదండి, ఈ మాత్రంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో చింతపండు గుజ్జు వేసుకుందాం. ఇప్పుడు ఇందాక మసాలా పెట్టుకున్నాను కదండి, మసాలా వేసుకుంటున్నాను. ఇంకా ఒక 15 నిమిషాల దాకా మూత పెట్టుకున్నామండి. తర్వాత తీసి చూద్దాం. అయిపోయిందండి కూర. చూసారు కదా, వంకాయలు కూడా మెత్తబడిపోయినాయి.
చూసాడా వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీర కొలుతున్నానండి. స్మైల్ అయితే బాగా వస్తుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి.